మీరు 10 lakhs పెట్టి కార్ కొనాలనుకుంటున్నారు. మీ చేతిలో లేదా మీ అకౌంట్లోనే 10 lakhs రూపీస్ క్యాష్ ఉంది. ఏదో ల్యాండ్ అమ్మిన తాలకుదో లేకపోతే ఇంకేదో డబ్బులు అయితే మీ చేతిలోకి వచ్చాయి. ఆ డబ్బులతో డైరెక్ట్ క్యాష్ ఇచ్చేసి కార్ కొనేయాలా, లేదనేసి అంటే ఫైనాన్స్ పెట్టి కార్ కొనాలా అనేది ఈ వీడియోలో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. సో క్యాష్ ఇచ్చేసి కార్ కొనేయడం అనేది తెలివైన ఆలోచనేనా, ఫైనాన్స్ పెట్టి కార్ కొనడం అనేది తెలివి తక్కువ ఆలోచన, ఫైనాన్స్ పెట్టి ఈఎంఐ పెట్టుకుంటే మీకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేనట్ట, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీరు కార్ కొనేటప్పుడు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే ఒక ల్యాండ్ సేల్ చేశారనుకోండి, ఆ ల్యాండ్లో కొంత ప్రాఫిట్ అయితే వాళ్ళకి వస్తుంది. ఆ వచ్చినటువంటి డబ్బుల్లో ఒక 15 లక్షలు 10 లక్షలు 5 లక్షలు తీసుకొని వెళ్ళి డైరెక్ట్గా షోరూమ్కి, 5 లక్షల కారు రాదనుకోండి, ఓ 10 లక్షలు 15 లక్షలు తీసుకొని వెళ్ళి షోరూంలో డైరెక్ట్ డబ్బులు ఇచ్చేసి క్యాష్ ఇచ్చేసి కార్ కొనుక్కొని అయితే ఇంటికి తెచ్చేద్దామని చెప్పేసి ప్లాన్లో ఉంటారు. సో ఇంట్లో అందరూ కూడా డిసైడ్ అవుతారు మనకి ఎందుకు ఫైనాన్సు, సో కార్ కొనేద్దాం అని చెప్పేసి ప్లాన్లో ఉంటారు. అది కరెక్ట్ అయినటువంటి ఆలోచన అయితే కాదండి. సో మీకు ఒక అద్భుతమైనటువంటి విషయం అయితే చెప్తాను. ఈ విషయం తెలిసిన తర్వాత మీకు ఒక 7 yearsలో కార్ మీ దగ్గర ఉండిపోద్ది, మీ డబ్బులు మీ దగ్గర ఉండిపోతాయి, చాలా ప్రాఫిటబుల్గా అయితే ఉంటారు. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, వీడియోలోనికి వెళ్ళిపోతాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీల్ ఆర్ట్స్ ఆటోమొబైల్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్టయితే ఈ ఛానల్లో కంప్లీట్ ఆటోమొబైల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లైక్ సైకిల్ దగ్గర నుంచి బ్యాక్ వైల్ ఆర్డర్స్, ఎక్స్కావేటర్స్ వరకు కూడా మన రివ్యూస్ అయితే ఉంటాయి. మీరైతే ఛానల్ విజిట్ చేయొచ్చు. ఈ రోజు అయితే ఇల్లు తర్వాత కార్ అనేది బిగ్ డ్రీమ్గా చాలా మందికి అయితే ఉంటుందండి. మీరు ఒక 10 lakhs రూపీస్ బడ్జెట్ పెట్టి ఒక కార్ కొనాలనుకున్నారనుకోండి, ఆ 10 lakhs అనేది డైరెక్ట్గా షోరూంలో పే చేసి మీరు కార్ తెచ్చుకోవడం వల్ల వచ్చేటటువంటి నష్టాలు ఏంటంటే, ఫస్ట్ థింగ్ కార్ అనేది లైబిలిటీ, అంటే వాల్యూ తగ్గిపోయేటటువంటి వస్తువు. అదే మీ డబ్బు అసెట్, దాన్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే వాల్యూ పెరుగుద్ది. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ డబ్బులను తీసుకొని వెళ్ళి మీరు కార్లో పెట్టేశారంటే మీ డబ్బులు అనేవి లైబిలిటీ కింద మారిపోతాయి, అంటే వాల్యూ తగ్గిపోయేటట్టు మారిపోతాయి. ఇలా అసెట్ని లైబిలిటీగా మార్చడం అనేది తెలివైన పని కాదు కదా. ఒకసారి ఊహించండి, మీ దగ్గర 10 lakhs రూపీస్ అయితే ఉన్నాయి, వాటిని పట్టుకుని వెళ్ళి కారు కొనేశారు. దానివల్ల వచ్చే పర్యవసానాలు ఏంటంటే, ఫస్ట్ మీ దగ్గర కార్ అయితే ఉంటుంది, రెండోది మీ డబ్బులు మీ దగ్గర ఉండవు. కారు విలువ ప్రతి సంవత్సరం కూడా తగ్గిపోతుంది. అలా మీకు డబ్బులు కావాలని కారు అమ్మాలని ట్రై చేస్తే మీరు సంవత్సరం కారు యొక్క వాల్యూని తగ్గిపోతారు, కాబట్టి మీ డబ్బులు కూడా తక్కువే వస్తాయి. దీన్ని బట్టి డబ్బులు ఈజ్ ఈక్వల్ టు కారు ఈజ్ ఈక్వల్ టు డిప్రిషియేషన్ ఈ మెథడ్లో. అదే మీ దగ్గర ఉన్నటువంటి 10 lakhsలో 2 lakhs పెట్టి, అంటే 20% ఇన్వెస్ట్ చేసి డౌన్ పేమెంట్ కట్టారనుకోండి, మిగతా 80% అనేది ఫైనాన్స్ పెట్టుకున్నారనుకోండి, 80% 8 lakhsకి 7 years ఫైనాన్స్ పెట్టారనుకోండి, మంత్లీ ఒక 14,500 వరకు ఈఎంఐ అయితే ఖర్చు అవుద్ది. సో 14,500 మనం మన దగ్గర ఉన్నటువంటి 8 లక్షలతో తెచ్చుకోగలగాలి, లేదా ఆల్మోస్ట్ ఆల్ దానికి సిమిలర్ దగ్గరగా ఉన్నటువంటి ఫిగర్ అయినా తెచ్చుకోగలగాలి. ఈ 8 lakhs అనేది బయట ఎవరికైనా ఇంట్రెస్ట్కి ఇచ్చారనుకోండి, రూపాయిన్నర ఇంట్రెస్ట్కి తక్కువ లేదండి ఇప్పుడు ఎక్కడ కూడా ఉన్నాం. రూపాయిన్నర ఇంట్రెస్ట్ అంటే మనకి 12,000 రూపాయలు అయితే ఇంట్రెస్ట్ ప్రతి నెల వస్తుంది. ఇంకో 2,500 యాడ్ చేస్తే మీ ఈఎంఐ గట్టెక్కిపోద్ది. సో ఇప్పుడు బయట ఉన్నటువంటి సిచ్యువేషన్లో అయితే అంత బాగాలేవు. మీరు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఇచ్చారంటే అది తిరిగి వస్తాయా లేదా, వాళ్ళు ఐపీ పెట్టేస్తారా, వాళ్ళ సిచ్యువేషన్ ఎలా మారుద్దని అయితే గ్యారంటీ చెప్పలేకపోతున్నాం. ఎంతో నమ్మకస్తులు అయితేనే మన డబ్బులు మనకి సేఫ్గా ఉంటాయి. ఇంకో రకంగా ఎలా సేఫ్గా ఉంటాయంటే, సో ఎవరికైనా అప్పు కావాలి, దానికి తగ్గ ప్రాపర్టీ మీరు మార్టిగేజ్ చేసుకున్నప్పుడు మీ డబ్బులు సేఫ్గా ఉంటాయి. ఇక మూడో పాయింట్ ఏంటంటే, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ డిసిప్లైన్ అనేది కరెక్ట్గా ఉంది. ఎప్పుడు అప్పు చేసినా పర్ఫెక్ట్గా తీర్చేస్తున్నారు. గత 10 ఏళ్ల బట్టో 20 ఏళ్ల బట్టో వాళ్ళ ఫైనాన్షియల్ డిసిప్లైన్ ఈ విధంగానే మెయింటైన్ అవుతుంది. సో అప్పుకు తగ్గ ఆస్తులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అప్పుకు తగ్గ ఆస్తులు లేకపోయినా నెక్స్ట్ జనరేషన్లో ఉన్నవాళ్ళు ఆ తండ్రి చేసినటువంటి అప్పు పక్కాగా తీర్చాలని రూల్ ఏం లేదు కదా. చేతులు ఎత్తేస్తే మనం ఏం చేయలేం, కోర్టుల చుట్టూ తిరగడం తప్పించి. కాబట్టి అప్పుకి తగ్గ ఆస్తులు ఉన్నాయి, వాళ్ళు నిజాయితీ పరులు అని అనుకునేటప్పుడు మీరు డబ్బులు అప్పు ఇచ్చినా సరే ప్రాబ్లం అయితే లేదు. వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ డిసిప్లిన్కి సంబంధించిన హిస్టరీ అయితే చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు 8 lakhs ఇచ్చారనుకోండి, రూపాయిన్నర ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, ఈ విధంగా రూపాయిన్నర ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మీకు మీ ఈఎంఐ అనేది వచ్చేస్తుంది. మనకు 2,500 పే చేసుకున్నారనుకోండి, సంవత్సరానికి ఎంత అవుతుంది? 30,000 రూపాయలు అవుతుంది. 7 సంవత్సరాలకి 2,10,000. ఈ 7 సంవత్సరాల్లో మీరు పే చేసినటువంటి డౌన్ పేమెంట్ పక్కన పెడితే 2,10,000 ఎక్స్ట్రా చేసుకుంటే 4 లక్షల్లో 4 లక్షలు కట్టే మీరు కారు తెచ్చుకున్నట్టు అయ్యింది. 7 సంవత్సరాల తర్వాత ఆలోచిస్తే మీ 8 lakhs బడ్జెట్ మీ దగ్గర ఉంది, మీ కారు కూడా ఎక్స్ట్రా మీ దగ్గరే ఉంది. సో ఆ కారు 7 సంవత్సరాల తర్వాత అమ్మితే మీకు 5 lakhs ఈజీగా వెళ్ళిపోతుంది. మీ 8 lakhs క్యాపిటల్ మీ దగ్గర 8 + 5 13 లక్షలు మీ దగ్గర ఉంది. అలాగే 7 సంవత్సరాల పాటు కారుని మీరు ఎంజాయ్ చేశారు కదా. సో ఈ విధంగా మీరు ఫైనాన్స్ పెట్టి కారు కొనుక్కుంటే బెనిఫిట్లోనే ఉంటారు, మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు వేస్ట్ చేయకుండా. ఇక రెండో పాయింట్ ఏంటంటే, మీకు నమ్మకస్తులు ఎవరూ కనిపించలేదు. సో మీ డబ్బులు అనేవి మీకు సేఫ్గా ఉండాలి. కార్ అనేది ఫైనాన్స్లో కొనుక్కోవాలి. ఆ వచ్చినటువంటి సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దానివల్ల వచ్చిన ఇంట్రెస్ట్తో మీరు కారు తాలూకు ఈఎంఐ పే చేసేయాలంటే గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి, వారు 12 to 15% వరకు మీకు రిటర్న్స్ అయితే ఇస్తారనమాట. 8 lakhs కనుక మీరు పెట్టుకున్నారంటే
ఒక 9,700 నుంచి 10,000 వరకు మీకు ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. కార్ అనేది మనకి 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే కొనుక్కుంటారు కదా, కాబట్టి మీకు ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది మీకు బెనిఫిట్గానే ఉంటుంది. మీకు వచ్చినటువంటి ఆ 10,000కు 4,000 యాడ్ చేసి మీరు ఈఎంఐ కట్టేసిన మీ కారు మీ దగ్గర ఉంటుంది. 7 సంవత్సరాల తర్వాత మీ డబ్బులు కూడా సేఫ్గానే ఉంటాయి. సో దీనికోసం అని చెప్పేసి చాలా ఆన్లైన్ యాప్స్ అయితే ఉంటాయండి, లేదా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ సజెస్ట్ చేసేటటువంటి వారు కూడా చాలామంది అయితే ఉంటారు మనకి. సో వాళ్ళ త్రూగా మీరు సేఫ్ సైడ్ అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి మార్కెట్ సిచ్యువేషన్ బాగలేదు, లేకపోతే మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి, సిప్ అని ఉంటుంది కదా, దాంట్లోనే లేదా మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కదా, దాంట్లోనే మీరు లాంగ్ టర్మ్లో పెట్టుకున్నారంటే మీకు 15% వరకు కూడా రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు కార్ అనేది ఫైనాన్స్ పెట్టి మీ డబ్బులు అనేది ఇన్వెస్ట్ చేసుకుంటే ఆ ఫైనాన్స్ కట్టడానికి కావాల్సినటువంటి డబ్బుల్లో 80% వచ్చేస్తుంది. మిగతా 20% మీరు యాడ్ చేసుకుని కట్టుకుంటే కార్ ఎంజాయ్ చేసిన వాళ్ళు అవుతారు, మీ డబ్బులు పోగొట్టుకోకుండా నిలబెట్టుకున్న వారు అయితే అవుతారు. కార్ కొనడం తప్పు కాదు, కానీ పూర్తి స్థాయిలో క్యాష్ ఇచ్చేసి కార్ కొనడం మాత్రం తప్పు. ఫైనాన్స్ పెట్టడం తప్పు కాదు, మీకు ఫైనాన్షియల్ డిసిప్లైన్ లేనప్పుడు ఫైనాన్స్ పెట్టడం తప్పు. చెక్ బౌన్స్లు అయినాయి అనుకోండి, అవి చాలా డేంజర్ అనమాట. కాబట్టి చెక్ బౌన్స్ అవ్వకుండా చూసుకుంటే మీరు సేఫ్ సైడ్ అయితే ఉంటారు. మనం డబ్బును పని చేయించగలిగినప్పుడు మాత్రమే దాంతో మరల డబ్బును సృష్టించవచ్చు. అలా కాకుండా మన డబ్బును తీసుకొని వెళ్ళి ఎక్కడైనా దాచాం అనుకోండి, నో యూజ్. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకొని రీల్స్ మనకు కనబడుతూ ఉంటాయి కదా. ఒక 5 years బ్యాక్ వైఫ్ 10 lakhs పెట్టి గోల్డ్ కొన్నది, 5 years బ్యాక్ హస్బెండ్ 10 lakhs పెట్టి కార్ కొన్నాడు. ఇప్పుడు ఆ గోల్డ్ వాల్యూ 20 lakhs అయింది, కార్ వాల్యూ 5 lakhs అయింది కదా. అలాగని చెప్పేసి బంగారం మీద ఎక్కి స్వారీ చేయలేం కదా. కాబట్టి మన కార్ అనేది ఇంపార్టెంట్. దానికి డౌన్ పేమెంట్ కట్టి మిగతా సేవింగ్స్, మిగతా డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని సేవ్ చేసి గోల్డ్లోనే ఇన్వెస్ట్ చేయండి. ప్రెసెంట్ గోల్డ్ కూడా సిచ్యువేషన్ బాగానే ఉంది కదా. లేదా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి రియల్ ఎస్టేట్, కాబట్టి గోల్డ్ మీద కానీ లేదంటే ఏదైనా షేర్స్లో కానీ ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు రిటర్న్స్ బాగుంటాయి. ఇప్పుడు చెప్పండి, మీ దగ్గర 10 lakhs ఉంటే క్యాష్ పెట్టి కార్ కొంటారా, లేదా 2 lakhs డౌన్ పేమెంట్ కట్టి 8 lakhs ఇన్వెస్ట్మెంట్ కింద యాక్టివేట్ చేస్తారా? మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అండ్ అలాగే మీరు రీసెంట్గా క్యాష్ పెట్టి కార్ కొన్నారా, ఫైనాన్స్ పెట్టి కార్ కొన్నారా కూడా కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. మీరు ఎవరైనా ఈ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్స్ పొందుతున్నారా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇలాంటి ఆటోమొబైల్ కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.